హాయ్ అండి, మీకోసం ఈరోజు క్యారెట్తో పచ్చడి చేసి చూపిస్తానండి. క్యారెట్ తురుముతోని 2-3 క్యారెట్లు తీసుకొని ఇలా తురిమేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీనిలోకి తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక పావు స్పూను మెంతుపిండి వేసేసుకోండి. తర్వాత ఒక నిమ్మ చెక్క రసం పిండేసుకోండి. వీటన్నిటిని కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి క్యారెట్ చట్నీ. హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్లో ఏం ఫ్రై చేయకుండా చక్కగా ఇలా పచ్చిగా తీసుకుంటున్నాం కాబట్టి చాలా మంచిదండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి ఇందులో కలుపుకోండి. మళ్ళీ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని తాలింపులోకి ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. బాగానే పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలన్నీ వేసేసుకోండి. ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇలా మినపప్పు, తాలింపుకి ఏమైతే వాడతామో ఆ తాలింపు గింజలన్నీ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాగా దంచేసి ఆయిల్లో వేసేసుకుందాం. చిటికెడు పసుపు వేసేసుకుందాం. కొంచెం అంతా ఇంగు కూడా యాడ్ చేసుకుందామండి. ఇంగు వేసిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం తురిమి అన్నీ ఉప్పు, కారం, మెంతిపిండి యాడ్ చేసుకున్న తురిమిని ఈ తాలింపులో వేసేసుకొని కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. వేడి అన్నంలో చక్కగా ఈ క్యారెట్ తురుము పచ్చడి వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి.